తన బలమైన రెక్కల నీడలో మనల్ని కూడా కాపాడి ఉన్నారు. మరలా ఈ దినము దేవుని సన్నిధానంలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుకున్నటకు దేవుడు చక్కటి సమయం మనకు అనుగ్రహించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్లో తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మనకి ఇలాగున సెలవిచ్చుచు ఉన్నది. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అవసరమైనది ఒక్కటే అనే సందేశం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నారు. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, కుటుంబ జీవితంలో అవసరమైనది ఏమిటి అని అంటే శోధనలు. శోధనలు మనకు అవసరమై ఉన్నవి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అవసరమును బట్టి నానా విధములైన శోధనలు అని. కనుక అవసరమును బట్టి శోధనలు అనునవి క్రైస్తవ జీవితానికి అవసరం. ఎందుకనంటే శోధనలు అనునవి క్రైస్తవ జీవితానికి అలంకారము. ఆమేన్ చెప్పండి. శోధనలు ఎలాంటి వాట? క్రైస్తవ జీవితానికి అలంకారం. లోక జీవితానికి అలంకారము వెండి బంగారములు వస్తువులు, ఏమండి పువ్వులు, ఇవన్నీ అలంకారం లోక సంబంధమైన జీవితానికి. కానీ క్రైస్తవ జీవితానికి అలంకారం ఏమిటనంటే శోధనలు. అందుకని వాక్యం చెప్తుంది, అవసరమును బట్టి నానా విధములైన శోధనలు. శోధనలు కూడా నానా విధములుగా ఉంటాయి. అదేదో ఒకే రూపంలో ఉంటుంది అనుకోవద్దు. శోధనలు రకరకాలుగా ఉంటాయి. నానా విధములైన శోధనలు ఉన్నవి. కనుక ప్రతి క్రైస్తవ జీవితానికి శోధనలు అవసరమై ఉన్నవి. దేవుని వాక్యం మనకి ఇలా సెలవిస్తుంది. శోధనలు అట 6వ వచనంలో, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. శోధనల వలన దుఃఖము కలుగుతుంది. ఎవరి జీవితంలోనైనా, ఎవరి కుటుంబంలోనైనా శోధన ఎదురైనప్పుడు మనకు కలిగేది ఏమిటనంటే దుఃఖము, ఏడుపు, కన్నీరు, బాధ, వేదన, కుమిలిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కనుక వాక్యం సెలవిస్తుంది, శోధనల వలన దుఃఖము కలుగుతుంది. అయితే అక్కడే ఆగిపోకూడదు. శోధనల వల్ల దుఃఖం కలుగుతుంది. అయితే దుఃఖము దగ్గరనే మనము ఆగిపోకూడదు. ఆ దుఃఖమును దాటి ఇంకా కొంచెం ముందుకు ప్రయాణం చేయగలిగితే ఆ శోధనల వలన గొప్ప ఆశీర్వాదములను మనము చూడగలము. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు దుఃఖం దగ్గరే ఆగిపోతే ఇక నీ బ్రతుకు అంతా కూడా దుఃఖముతోనే నిండిపోతుంది. ఆ దుఃఖమును దాటి ఇంకా కొంచెం ముందుకు నువ్వు వెళ్ళు. అప్పుడేమొస్తుందో తెలుసా?
నీ జీవితంలో చాలా ఆశీర్వాదాలు చూడగలుగుతావు. అందుకే ఈ రోజున వాక్యం ప్రభు సెలవిస్తూ ఉన్నారు, శోధనల వలన దుఃఖము కలుగుతుంది. ఇంకో మాట ఇలా చదువుదాం, 4వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ప్రభు చెప్తున్నారు, శోధనల గురించి మీరు ఆశ్చర్యపడకుడి అంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో శోధనలు కలుగుతాయి కనుక నీకు శోధన కలిగినప్పుడు నీవు ఆశ్చర్యపడొద్దు. నీకేదో ఒక వింత సంభవించినట్లు. దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందనంటే అగ్ని వంటి మహాశ్రమలు మనకు కలుగుతాయట. ఎటువంటి శ్రమలు? మహాశ్రమలు. మహాశ్రమలు ఏమండి? దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, గాలికి అగ్ని తోడైతే ఏమవుతుందట? గాలికి అగ్ని తోడైతే మొత్తం అంతా కాల్చేస్తుంది. ఉత్తి అగ్గే ఉందనుకోండి, కొంత దూరం వెళ్ళి ఆగిపోద్ది. దానికి గాలి తోడైతే మొత్తం కాల్చేస్తుంది, అడవంతా కూడా కాల్చేస్తుంది. అలాగే మహాశ్రమ, ఈ మహాశ్రమకు ఇంకో పేరేం పెట్టాడంటే అగ్ని వంటి అన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి శోధనలు మనము ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభు చెప్తున్నారు, నీకు శోధన వచ్చినప్పుడు నువ్వేమీ కూడా ఆశ్చర్యపడవద్దు. మీకు మాట చెప్పనా, అసలు శోధనలు కలగకపోతేనే ఆశ్చర్యపడాలి. ఎవరమైనా సరే శోధనలు కలగకపోతేనే ఆశ్చర్యపడాలి. ఏమండి? శోధనలు కలుగుట వలన మనం ఆశ్చర్యపడవలసిన పనేమీ కూడా లేదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, శోధనల వలన మనకు దుఃఖము కలుగుతుంది. శోధనల వలన ఏమండి, మనం ఏమాత్రం కూడా ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఎందుకని? శోధనలు అనునవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కలుగుతాయి. యేసు ప్రభువు వారి జీవితంలో కూడా శోధనలు పడ్డారు, ఎదుర్కొన్నారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాట, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి అందరికీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాట ఏమని చెప్పబడ్డది? యేసు ప్రభుట శోధింపబడి ఏం పొందుకున్నారైనా? శోధనలో, భయంకరమైనటువంటి శోధనలో. యేసు ప్రభువు బాప్టిజం పొందిన తర్వాత ఆ యోర్దాను నదిలో నుంచి గట్టు మీదకు వచ్చాక ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చింది. యేసు ప్రభువారు ఆత్మచేత నింపబడ్డారు, ఆత్మచేత అభిషేకించబడ్డారు. అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, యేసు ప్రభువారు ఒక అరణ్యములోనికి ఆయన కొనుపోబడ్డారు. దేవుని ఆత్మచేత యేసు ప్రభు ఒక అరణ్యములోని కొనుపోబడ్డారు. ఆ అరణ్యములో ఆయన 40 దినములు ఉపవాసముండి ప్రార్థన చేశారు. పగలనక రాత్రనక ఉపవాసముండి ఏమి తినలేదు, ఏమియును త్రాగలేదు. 40 దినములు అంత కఠినముగా, అంత ఖచ్చితముగా యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నారు. దేవుని మహిమ చెప్తామా? ఆయన ప్రార్థన చేస్తారు. 40 దినములు కూడా ఆయన ప్రార్థన మాత్రమే చేస్తారు. ప్రార్థనలోనే ఆ సమయమంతా ఆయన గడిపారు.
అయితే పిల్లలారా, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభువారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచూ ఉండగా యేసు ప్రభు ప్రక్కన అపవాది లేదా సాతాను అనువాడు ఉండి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? యేసు ప్రభువారిని శోధించుచూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు బాగా ఆకలిగా ఉన్నాడు కనుక అప్పుడు ఆయన శోధించబడ్డాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. యేసు ప్రభు 40 దినములు ఉపవాస ప్రార్థన తరువాత శోధించబడడం కాదు. ఏ క్షణమైతే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడో ఆ క్షణము నుండే యేసు ప్రభు వారిని అపవాది శోధించడం మొదలుపెట్టాడు. మత్తయి, మార్కు, లూకా ఆ 3 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు శోధించబడిన ఆ సందర్భం కనుక మీరు జాగ్రత్తగా చదవగలిగితే 3 చోట్ల కూడా రాయబడిన మాట ఏమిటంటే ఆయన శోధింపబడుచుండెను అని రాయబడి ఉంటుంది. శోధింపబడుచుండెను. ఎంతకాలమో? ఇట్స్ 40 days, 40 దినములు కూడా. 40 దినములు కూడా ఆయన శోధింపబడుచూనే ఉన్నాడు. ఒక ప్రక్కన ఉపవాసం ఉన్నాడు, ఒక ప్రక్కన ప్రార్థన జరుగుతుంది, మరొక ప్రక్కన అపవాదిగాడు శోధించుచూనే ఉన్నాడు. భక్తి జీవితంలో శోధనలు సహజం. భక్తి లేని వారికి శోధనలు ఉండవు, అవసరం లేదు కూడా. వారికి నరకానికి పోయేవాడికి శోధనలు అవసరం లేదట. పరలోకం వెళ్ళేవాడికి మాత్రం శోధనలు అవసరమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కొంతసేపునగా మాట కూడా మనం చదువుతాం. పిల్లలారా వినండి, వాక్యం ఏం చెప్తున్నానంటే భక్తి జీవితానికి శోధనలు సోపానం, అలంకారం, ఆశీర్వాదం. అందువలన యేసు ప్రభు వారు శోధించబడినట్లుగా ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా శోధనలు అనునవి ఎదురవుతూనే ఉంటాయి. చదవండి దేవుని వాక్యంలో 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శోధనలే నెరవేరుచున్నవని ఎరిగి. పిల్లలు గమనించండి, శోధనలు అనునవి నీకు ఒక్కరికి మాత్రమే కాదు, శోధనలు అనునవి నీ తోటి వారందరికీ ఏర్పడుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ, చాలాసార్లు మనం ఏమంటామంటే, ఏదైనా పెద్ద కష్టం మనకు వచ్చినప్పుడు మనం అంటాం, దేవుడా నాకు పెడితే పెట్టో కానీ ఇంకెవరికి ఇలాంటి కష్టాలు పెట్టకు దేవుడా, నాకు వస్తే వచ్చి కానీ ఇంకెవరికి రాకూడదు. సహజంగా మనం ఇలాగున్న ఆలోచన చేస్తాం, కానీ అది వాస్తవం కాదు. శోధనలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి, మనకు వస్తున్నాయి, ఇక ముందు కూడా వస్తాయి, ఇంతకు ముందు కూడా వచ్చాయి. మనకు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మీ తోటి వారందరూ కూడా శ్రమలను ఎదుర్కొంచున్న వారే. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి శోధనలు అనుభవించుచున్న వారే. అందువలన నీకు ఒక్కరికే శోధనలు వచ్చినట్టుగా నువ్వు అనుకోవద్దు, అలాగూ నువ్వు భ్రమపడవద్దు. సాక్షాత్తు యేసు ప్రభువారు కూడా శోధించబడుచూనే ఉన్నాడు. వాక్యం అంటుంది, అపవాది ప్రతి శోధనను ముగించి యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయాడట. అంటే వాడి దగ్గర ఎన్ని రకముల శోధనలు ఉన్నవో అన్నింటినీ కూడా వాడు ఏం చేశాడు? యేసు ప్రభు మీద
ప్రయోగించాడు. కనుక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే పిల్లలారా, శోధనలు ప్రతి వ్యక్తి జీవితంలోని సహజం. అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక అద్భుతమైన మాట మనం ఎలాగున్నా చదువుదాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటమును పొందును. దేవుని మహిమ చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకి చెప్పండి. ఏమంటుంది వాక్యము? శోధన సహించువాడు ధన్యుడు. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే శోధన సహించడం నేర్చుకోవాలి. శోధన ఏం చేయాలి? సహించడం నేర్చుకోవాలి. శోధనలు అనేవి నీ జీవితంలో కామన్, సహజం. వాటిని తప్పించుకోలేవు. అవి మనకు అవసరమని దేవుడు ఎరిగిన వాడే వాటికి అనుమతి ఇస్తున్నాడు. అవి మనకు అవసరం. ఒకవేళ శోధనలు అనేవి మనకు తాత్కాలికంగా దుఃఖమును కలిగించవచ్చు, బాధను, ఏడుపును, కన్నీటిని, నిరుత్సాహాన్ని మనకు కలిగించవచ్చు. శోధనలు అనేవి మనల్ని కురంగదీయొచ్చు. శోధనలను బట్టి ఇంకెవరికి లేదు, భూమి మీద నాకు ఒక్కరికే వచ్చాయి అన్నట్లుగా మనం ఆశ్చర్యపడవచ్చు. కానీ ప్రభు ఏమంటున్నారు అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా శోధనలు సహించడం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలంటే మనము శోధనలు సహించడం నేర్చుకోవాలి, ఎదుర్కోవాలి. మన జీవితంలో వాటిని అంగీకరించాలి, వాటిని మనము సహించాలి. వాక్యం ఏమంటుంది? శోధన సహించిన వాడు ధన్యుడు. నువ్వెప్పుడైతే శోధనలు సహించగలుగుతావో అప్పుడు నీ జీవితాన్ని దేవుడు ధన్యకరమైన జీవితముగా మారుస్తాడు. అసలు శోధనలు ఎందుకో తెలుసా? ఏమండి, శోధనలు నిన్ను బాధ పెట్టాలని కాదు, శోధనలు నిన్ను కృంగదీయాలని కూడా కాదు. అసలు శోధనల యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే దేవుని వాక్యంలో చదువుదాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం దేవునికి తెలియను, దేవుడు నన్ను శోధించిన తరువాత. రైట్, ఎలా కనబడుతున్నాడ? సువర్ణము వలె కనబడుదును. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. పిల్లలారా, వాక్యం చెప్తుంది మన జీవితంలోనికి శోధనలు వచ్చిన తరువాత మన జీవితం అట సువర్ణము వలె కనబడును. సువర్ణము అంటే బంగారం. ఈ రోజున ఏమండి, రోజు రోజుకు దాని విలువ పెరిగిపోతూనే ఉంది. నిన్నటి దినాన్ని చదివాను, ₹1,00,000 దాటింది అని. ఏమండి, నేను సేవకు వచ్చిన కొత్తలో 3,000 ఉండేది. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంటుంది, అప్పుడు కొన్ని కాసులు కొనుక్కొని పెట్టుకుంటే ఎంత బాగుండో. ఏమండి, ఈరోజు మనం దానికి ఎంత విలువ ఇస్తున్నాం కదా, దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, దానికి ఎంత ఆధిక్యత ఇస్తున్నాం. ఈరోజు దాన్ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నాం, నెత్తి మీద పెట్టుకుని అలంకరించుకుంటున్నాం బంగారమును కదా. ఒకరోజు వస్తుంది దేవుని వాక్యంలో 2 మాటలు చెప్పబడ్డాయి. మొదటి మాట ఏంటంటే మనుషులు బంగారమును విసిరి కొడతారట, పారేస్తారట. ఈ బంగారం మాకు వద్దు అని చెప్పి బంగారమును పారవేసే రోజులు వస్తాయట. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇంకో మాట చెప్తుంది, బంగారము
మన కాళ్ళ క్రింద రోడ్డులాగా మారిపోయే రోజులు వస్తాయట. ఆమె చెప్పండి గట్టిగా. ఒకవేళ నువ్వు పరలోకం వెళ్తే గనక, ఎక్కడికి? పరలోకం వెళ్తే గనక, ఏమండి వెళ్తే కనుక నేను ఎందుకు అంటున్నానంటే అది మన భక్తి జీవితం మీద ఆధారపడి ఉంది కనుక. అర్థమైందా? బాప్టిజం పొందినంత మాత్రం పరలోకం వెళ్ళిపోతాను అని భ్రమపడొద్దు. ప్రభు చెప్తున్నారు, మరణము వరకు నమ్మకంగా ఉండుమన్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండాలి, అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి. అందుకని ఒకవేళ మనం పరలోకం వెళితే కనుక ఆ పరలోకంలో ఉండే మహా గొప్ప భాగ్యం ఏమిటనంటే బంగారముతో దేవుడు రహదారులు వేయించాడు. ఇక్కడ తారు సిమెంట్ వాడుతున్నాం, కానీ పరలోకంలో నిత్యత్వంలో ఏమున్నాయట? బంగారపు రోడ్లు, రహదారులు. ఇంకా అక్కడ నువ్వు బంగారం మీదే నడుస్తావు. ఎంత అద్భుతం అండి! అందుకే దేవుని బిడ్డలారా, ఆ పరలోకం కొరకు కలలు కనాలి. ఆ పరలోకం కొరకు గురి కలిగి ఉండాలి. నా అంతిమ గురి, నా అంతిమ ధ్యేయం, నా అంతిమ ఉద్దేశం పరలోకమే. నేను పరలోకం పొందుకోవాలి, ప్రభుతో నేను ఉండాలి. ఈ దర్శనముతో, ఈ సంకల్పముతో, ఈ ఆలోచనతో, ఈ సమర్పణతో, ఆ ఉద్దేశముతోనే ఈ భూమి మీద మన జీవితాన్ని మనము కొనసాగించాలి. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నేను శోధించబడిన తరువాత ఏమవుతానో బంగారములే మారిపోదును అంటున్నాడు. బంగారమునకు ఏమండి కలంకం పట్టినప్పుడు, మస్టు పట్టినప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి కంసాలు వానికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? సర్పెక్సలో నానబెట్టి కదా, ఇనప బ్రష్ ఇచ్చుకొని బాగా తోమి కడుగుతాడా? ఏమండి, సర్పెక్సలో నానబెడతాడా? మరక మంచిది అని చెప్పని సర్పెక్సలో నానబెట్టి, లేకపోతే వాషింగ్ మెషిన్లో వేసి ఏమండి దానిని శుభ్రం చేస్తాడా? మరి ఏం చేస్తాడు? అగ్నిలో పడేస్తాడు. నీ బంగారపు వస్తువు ఎంత విలువైందైనా సరే, అది ఎన్ని లక్షలు పెట్టి కొనిన వస్తువైనా సరే, పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? అగ్నిలో పడేస్తాడు. అగ్నిలో దానికి పుటం వేస్తాడు. అగ్నిలో దాన్ని పడేసిన తర్వాత పిల్లలారా, ఆ బంగారమునకున్నటువంటి ఆ మస్టంతా కూడా తొలగిపోతుంది. అప్పుడేమవుతుంది? దాని మెరుపు రెట్టింపు అవుతుంది. అది దగదగా మెరుస్తుంది. నువ్వు తిరిగి దాన్ని తీసుకున్నప్పుడు నీకే అనిపిస్తుంది, ఇది నా వస్తువేనా అని అనిపిస్తుంది. ఎందుకని? నువ్వు ఇచ్చినప్పుడు ఉన్న వస్తువుకి, నువ్వు తీసుకున్నప్పుడు ఉన్న వస్తువుకి చాలా వ్యత్యాసం కనబడుతుంది దాని మెరుపుతనంలో. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, అది దగదగా తలతల మెరుస్తూ ఉంది. అది ఒక బంగారపు వస్తువు, దాని విలువ, దాని యొక్క ఆ ప్రకాశత ఏమండి, అది మెరుగవ్వాలి అని అంటే దాన్ని తీసుకుని వెళ్ళి ఆ అగ్నిలో పుటము వెయ్యాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఒక విశ్వాస జీవితము ఒక అద్భుతమైన, ఒక శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదములతో నింపబడిన జీవితముగా మలచబడాలి అనంటే ప్రతి క్రైస్తవ జీవితము శోధనలు అనే పుటమిలో, అగ్నిలో వేయబడాలి. ఎవరి చేతులు ఎగుతలేదు. ఏమండి, పాస్టర్ గారి బాధ అంతా మాకు ఎందుకండి? ఆ శోధన లేని జీవితమే మాకు కావాలి అని అనుకుంటే ఏమండి, అనుకుంటే పైనుంచి దేవుడు ఆమేన్ అన్నాడు అనుకో, ఏమవుతుందో తెలుసా? ఈ భూమి మీద మన జీవితం అంతా శోధన లేకుండానే గడిచిపోవచ్చు. కానీ కన్ను మూసిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడండి శోధనలో నుంచి మనం బయటకు వచ్చే దారి ఉందేమో, ఏమండి, కానీ అక్కడైతే అగ్నిలో నుంచి బయటకు వచ్చే దారి లేదు. బంగారాన్ని అగ్ని నుంచి బయటకు తీసే అవకాశం ఉంది, కానీ మనిషిని నరకంలో నుంచి బయటకు తీసే అవకాశము లేదు. అందుకే పిల్లలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నేను శోధించబడిన తరువాత ఏమవుతానో
సువర్ణము వలె మారిపోతా. యోబు భక్తుడి జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నాడు. ఒకే రోజున తనకున్నటువంటి గొర్రెలను, మేకలను, పశువులను, ఒంటెలను కోల్పోయాడు. పని మనుషులను కోల్పోయాడు. ఒకే రోజున తనకున్నటువంటి ఇళ్ళన్నీ కోల్పోయాడు. తనకున్నటువంటి 10 మంది పిల్లలను కోల్పోయాడు. అదే రోజున తన శరీరం అంతా కురుపులతో నింపబడ్డాడు. కురుపులతో ఆరోగ్యం కోల్పోయాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనా లేదట. రసులు కారుతూ ఉంటే బూడిదను జల్లుకొని బూడిదలో కూర్చొని కనీసం వస్త్రాలు ధరించుటకు కూడా ఏమాత్రం అవకాశం లేక, దురద పెడుతుంటే గోక్కుంటూ కూడా అవకాశం లేక ఒక పెంకు ముక్కను తీసుకుని గోక్కుంటున్న దుర్భరమైన పరిస్థితులను యోబు భక్తుడు ఎదుర్కొన్నాడు. దేవుని బిడ్డలారా, తన అనుభవాల గురించి వ్రాస్తూ ఇలా అంటాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాస్తాడు. నా దేహము పురుగులతోను మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, చర్మము మాని మరలా పగులుచున్నది అంటున్నాడు. ఏమైపోయిందట? నా దేహము పురుగులతో, ఆ దేహం పగిలి రసులు కారుతున్నాయి, పురుగులు కారుతున్నాయి. ఆ మట్టి, చించిన మట్టి ముద్దలు ఆ కురుపుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా తన ఆ అనుభవాన్ని గురించి రాస్తూ ఇలా అంటాడు. ఏమన్నానంటే, నా ఊపిరి నా భార్యకు అసహ్యము అంటాడు. చిన్న పిల్లలు సహితము నన్ను చూసి అసహించుకుంటున్నారు అంటాడు. నా తోబుట్టిన వాళ్ళు నన్ను కనీసం చూడడానికి కూడా కనబడటం లేదు అంటాడు. నా పని వాళ్ళను నేను పిలుస్తుంటే ఒక్కడు కూడా పలకటము లేదు అంటాడు. వాళ్ళను బ్రతిమలాడుకోవలసి వస్తుంది అని అంటాడు. తన అనుభవాన్ని, ఆ శ్రమ పొందిన, శోధించబడుతున్న ఆ అనుభవాలను రాస్తూ. కానీ పిల్లలారా, యోబు జీవితంలో ఆ శోధనలన్నీ సహించాడు. ఎంత అద్భుతము అని ఆలోచన చేస్తే చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చాను. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవుని మహిమ చెప్పండి. పిల్లలారా, అన్ని శోధనలు తట్టుకున్నాడు, అన్ని శోధనలు భరించాడు, అన్ని శోధనలు సహించాడు. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి మీరు గనక చదవగలిగితే ఆ శోధనలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. నేనంటాను, యోబు భక్తుడు అనుభవించిన అంతటి భయంకరమైన శోధనలో ఏమండి, కనీసం 10% కూడా మన జీవితంలో మనం అనుభవించడం లేదు. అంతటి భయంకరమైన శోధనలు ఎదుర్కొన్నాడు. అయినా ఏం చేశాడు? శోధనలన్నిటినీ సహించాడు. వాక్యం ఏమంటుంది? శోధన సహించిన వాడు ధన్యుడు. యోబు జీవితము ధన్యకరముగా మార్చబడ్డది. ఆమేన్ చెప్పండి. మన చదివిన 7వ వచనంలో సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మనుషులు కాదు. సాక్షాత్తు దేవుడే యోబును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తన సేవకుడైన యోబును గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి. 9వ వచనం చివరి భాగం చదవండి. చివరి మాట, యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. ఏం చేశాడట? 1, యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 2, యోబును దేవుడు అంగీకరించాడు.
ఇన్ని శోధనలు ఎదుర్కొన్న తరువాత, వాటిని సహించిన తరువాత దేవుడట యోబును అంగీకరించాడు. అతను ఫ్రెండ్స్ని అంగీకరించలే, భార్యను అంగీకరించలేదు, లేకపోతే బంధువర్గమును అంగీకరించలేదు. మరి ఎవరిని? యోబును అంగీకరించాడు. యోబును దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకని? యోబు ప్రతి శోధనను సహించగలిగాడు. ఇంకో మాట చదవండి, 12వ వచనం 42వ అధ్యాయం యోబు గ్రంథం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. గట్టిగా రెండు చేతులపైకి చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు? యోబును ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యోబు, నీ తిప్పలేదు నువ్వు పడయ్యా, నీ బతికేదు నువ్వు బతికయ్యా అని విడిచిపెట్టలేదు. శోధనలు సహించిన తరువాత దేవుడు ఏం చేశాడంటే యోబును ఆశీర్వదించాడు. రెండింతలుగా ఆశీర్వదించాడు. మునపటి ఆశీర్వాదం కంటే ఇంకా అధికమైన ఆశీర్వాదమును దేవుడు యోబు భక్తునికి అనుగ్రహించాడు. దేవుడు మహిమ చెప్పండి గట్టిగా. అందుకే పిల్లలారా, వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే శోధన సహించిన వాడు ధన్యుడు. మీకు ప్రారంభంలో చెప్పాను, నువ్వు శోధన కలిగినప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది. నువ్వు దుఃఖం దగ్గరే ఆగిపోతే నీ జీవితం అంతా దుఃఖముతోనే మునిగిపోతుంది. కానీ దుఃఖమును దాటి ఆ శోధనను సహించి ఇంకా కొంచెం ముందుకు గనక నువ్వు ప్రయాణం చేయగలిగితే శోధనల వలన కలిగిన దుఃఖముతో నింపబడిన నీ జీవితాన్ని దేవుడు ధన్యకరమైన జీవితముగా మార్చగలడు. యోబు భక్తుడి జీవితమే ఒక చక్కటి ఉదాహరణ. ఈరోజున వాక్యం ఏం చెప్తున్నానంటే శోధనలు అవసరం. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, శోధనలు సహించుట నాకు నేర్పించండి అని అడగాలి. ఏమని అడగాలి? ప్రభా, నాకు శోధన రానివద్దు ప్రభా, ఏ శోధన నాకు రానివద్దు ప్రభా అని అడక్కో. ఒక పైనుంచి కానీ దేవుడు ఆమెను అన్నాడు అనుకో, మన జీవితం తలకిందులు అయిపోతుంది. ఏమండి? నరకానికి ప్రాప్తులం అయిపోతాం. అందువల్ల మనం ఏమని ప్రార్థించాలంటే ప్రభా, శోధనలు సహించే జీవితం నాకు ఇవ్వండి, శోధనలు తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి, శోధనలో నేను నిలవబడగలిగిన శక్తిని నాకు ఇవ్వండి ప్రభా అని నిత్యము దేవుణ్ణి అడగండి. శోధనలు సహించడం నాకు నేర్పించు ప్రభా అని దేవుణ్ణి అడగండి. వాక్యం చెప్తున్న మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శోధన సహించిన వారి జీవితము ధన్యకరముగా మార్చబడుతుంది, రెండింతల ఆశీర్వాదముతో నింపబడుతుంది. రెండవ సంగతి రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తరువాత తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఆమె చెప్పండి. కొంచెము కాలం మీరు శ్రమ పడిన తరువాత, కొంచెం కాలం మీరు శోధనలు ఎదుర్కొన్న తరువాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడట నిన్ను సంపూర్ణంగా చేస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుచువాడై ఉన్నాడు. ఏం చేస్తాడు? బలపరుచువాడు. దేవుడు తన శక్తి చేత నిన్ను నింపువాడై ఉన్నాడు. ఆల్రెడీ మనకంటే ముందు 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు అపవాది యొక్క ప్రతి శోధనను ఆయన ఎదుర్కొన్నాడు. నీకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. అపవాది దగ్గర ఎన్ని శోధనలు అయితే ఉన్నావో అన్నింటినీ అపవాది యేసు ప్రభు మీద ప్రయోగించేశాడు. అపవాది దగ్గర ఇంకా కొత్తవి అనేవి ఏవి కూడా లేవు. వాడి దగ్గర ఉన్న ప్రతి శోధన యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. అందుకే వాక్యం ఏం చెప్తున్నానంటే
మన వల్లే ఆయన శ్రమను అనుభవించాడు. శ్రమపడు వారికి, శోధించబడు వారికి ఆయన సహాయము చేయువాడు. అందుకే దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి మాటది. కనుక నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతి శోధన బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బలపరుస్తాడు. దేవుడు ప్రతి శోధన ఎదుర్కొన్నాడో ఆయన బలపరచబడ్డాడు. ఆత్మ బలముతో ఆయన నింపబడ్డాడు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడో ఖచ్చితంగా బలపరుస్తాడు. శోధనలు నీ జీవితంలోని ప్రవేశించాక ఆ శోధనలను నీవు సహించగలిగిన తరువాత ఖచ్చితంగా ప్రభు నిన్ను బలపరుస్తాడు. వాక్యం అంటుంది, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఏం చేయాలి? కొంచెము కాలమైనా శ్రమ పడాలి, శోధనలు అనుభవించాలి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 17వ వచనము నుండి చదువుదాం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించెను. రాజు వర్తమానం పంపి అతను విడిపించి ప్రజల నేలినవాడు అతను విడుదల చేశాను. ఇష్ట ప్రకారంగా అతడు తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానిగాను, తన యావదాస్తి మీద అధికారిగా, దేవుని మహిమ చెప్తామా, ఏమయ్యాడట? నియమించబడ్డాడు. యోసేపు నియమించబడ్డాడు. పిల్లలారా వినండి, 17 సంవత్సరాల వయసు యోసేపుకు. దేవుడు ఒక రాత్రి యోసేపుకు ఒక కల ఇచ్చాడు. ఆ కలలో ఉదయం లేచిన తర్వాత తన అన్నయ్యని పిలిచి చెప్పాడు, అన్నలారా వినండి, రాత్రి నేను కలగన్నాను అంటే ఏడ్రా అని అడిగారు. అప్పుడు చెప్పాడు, ఏమనంటే నా పన నిలబడ్డది, ఇది పన అనుకో, ఇదిగో ఈ నా పన నిలబడ్డది, ఈ పన చుట్టూ 10 పనలు సాగిలపడెను అని చెప్పాడు. అందుకే అన్నయ్య కోపం వచ్చింది, రాయ్ ఏంట్రా కళ, నువ్వు మా మీద పెత్తనం చేస్తావా, అధికారం అవుతావా, మేమందరం వచ్చి నీకు సాగిలపడాలా అని కోప్పడ్డారు. సరే అయిపోయింది. ఆ రాత్రి మళ్ళీ పడుకున్నారు. ఆ రాత్రి ఇంకో కలగన్నాడు. మళ్ళా తెల్లారింది, మళ్ళీ అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్నయ్యతో చెప్తున్నాడు, అన్నయ్యలారా నేను ఇంకో కలగన్నాను. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. యాకోబు దగ్గరికి వెళ్ళాడు. పిల్లలారా, యాకోబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమండి, యాకోబు దగ్గరికి వెళ్ళాక తండ్రి దగ్గరికి వెళ్ళాక ఆ తండ్రితో కల చెప్పాడు. ఏంటి ఆ కలనంటే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నాకు సాగిల పడుచున్నవి అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న కోపం వచ్చింది. యాకోబు అంటాడు, రాయ్ ఏంట్రా కళ అంటే, నేను మీ అమ్మ మీ అన్నయ్యలు మేమందరం కలిసి నీకు సాగిల పడాలా అని గద్దించాడు. ఎప్పుడు? యోసేపుకు 17 సంవత్సరంలో వయసులో ఉన్నప్పుడు యోసేపు యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోచున్నదో దేవుడు యోసేపుకు 2 కలల ద్వారా దేవుడు అతని భవిష్యత్తును అతనికి తెలియచేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, అయిపోయింది. జస్ట్ కొద్ది దినాలు గడిచాయి. ఒక రోజున సొంత అన్నయ్యలు ఈ యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. కొన్ని డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో వాళ్ళు పార్టీ చేసుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు అనుకున్నారు, ఒరేయ్ ఈ రోజుతో ఆ కలల కనువాడు పీడ వదిలిపోయిందిరా అనుకున్నారు. దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు 17 సంవత్సరంలో వయసులో. ఎంతకాలం? 17 సంవత్సరంలో వయసులో. జస్ట్ కలలు కనిన కొద్ది దినములలోనే యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడు. ఐగుప్తు దేశంలో పోతిఫారు ఇంట్లో
రాజు తర్వాత ఆ దేశానికి సెకండ్ ఆఫీసర్, సైన్యాధిపతి. ఆ పోతిఫర్ ఇంట్లో యోసేపు ఒక పనివాడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఏ వయసు? 17 సంవత్సరాల వయసులో పనివాడిగా జీవితం ప్రారంభమయ్యింది. దేవుడిచ్చిన కలలేంటి? ఏమండి, దేవుడిచ్చిన కలలేంటి? యోసేపు అనుభవిస్తున్న జీవితం ఏంటి? నిన్ను ఏలికగా చేస్తాను, నీ అన్నయ్యని సాగిలపడతావు, నీ తల్లిదండ్రులు సాగిలపడతావు, నువ్వు అధికారి అవుతావు, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంటావని దేవుడు కలలు ఇచ్చాడు. భవిష్యత్తు గురించి చెబితే ఈరోజున యోసేపు జీవితం ఏమైపోయింది? ఒక వ్యక్తి ఇంటిలో ఒక పనివాడిగా. పని చేస్తేనే భోజనం పెడతారు, పని చేయకపోతే శరీరం మీద కొరడాలతో కొడతారు. అలాంటి ఒక పనివాడిగా జీవితం మారిపోయింది. ఇంకా కొద్ది దినాలు గడిచాయి. ఒక రోజున చేయని నేరానికి యోసేపుని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేశారు. తప్పు చేయలేదు, చెయ్యకపోయినా తప్పును మోపి యోసేపుని తీసుకువెళ్ళి చెరసాలలో వేసేశారు. చెరసాలలో మామూలుగా వేయలేదు, అతని ఈ మెడ దగ్గర నుంచి ఈ చేతులకు కాళ్ళకు కలిపి సంకెళ్ళతో బిగించేస్తారు. వాక్యం చెప్తుంది, పిల్లలారా, ఇనుము అతని శరీరమును బాధించెను. ఇనుము ఏం చేస్తుంది? శరీరాన్ని బాధించింది. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. 17, 18 అయింది, 19 అయింది, 20 అయింది, 25కి వచ్చింది, 28కి వచ్చింది. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు యోసేపును శోధించుచూ ఉండెను. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపును శోధిస్తూ ఉన్నాడు. దేవుడు యోసేపును శోధిస్తూ ఉన్నాడు. యోసేపు యొక్క భక్తిని, యోసేపు యొక్క భయాన్ని, యోసేపు యొక్క విశ్వాసాన్ని, యోసేపు యొక్క ఆత్మీయతను, యోసేపు యొక్క ఆ భవిష్యత్తు దర్శనాల గురించిన ఏ విధంగా నిలవబడతాడో అతని స్థిరత్వాన్ని గురించి దేవుడు యోసేపును శోధిస్తూనే ఉన్నాడు. 28 సంవత్సరాల వయసు వచ్చేసింది యోసేపుకు, స్టిల్ ఇంకా చెరసాల్లోనే ఉన్నాడు. 29వ సంవత్సరం వచ్చింది, ఇంకా జైల్లోనే ఉన్నాడు. యోసేపు జీవితంలో 30వ సంవత్సరం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు కళలు ఇచ్చాడు? 17 కళలు ఇచ్చాడుగా. ఇప్పుడు ఎంత వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఎంతకాలం? 13 సంవత్సరాలు యోసేపు శోధించబడుచునే ఉన్నాడు. ఎంతకాలం చెప్పాలి? ఎంతకాలం? 13 సంవత్సరాలు. మామూలు శోధనలు కాదు. చేయని నేరానికి దెబ్బలు తిన్నాడు, అవమానాలు పడ్డాడు, నిందలు భరించాడు. ఇనుము అతని శరీరాన్ని, చేతుని, కాళ్ళను, శరీరాన్ని బాధ పెడుతూనే ఉంది. తన ద్వారా మేలు పొందుకున్న వారు తను మోసం చేశారు. అయినా సరే ఎక్కడా ఆ 13 సంవత్సరముల ఆ శోధన కాలములో యోసేపు ఎక్కడ నిరాశపడలేదు, ఎక్కడ సొమ్మసిల్లిపోలేదు. ప్రభా, నాకు ఇచ్చిన కలలేంటి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పావు, ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఏనాడు దేవుడిని ప్రశ్నించను లేదు. ఎన్ని శోధనలు ఎదురైనా తట్టుకున్నాడు, సహించాడు. ఒకరోజు వచ్చింది, దేవుడు తాను చెప్పిన మాట నెరవేర్చే దినం వచ్చింది. దేవుని వాక్యం నెరవేర్చబడే సమయం వచ్చింది. 17 సంవత్సరముల వయసులో పొందుకున్న కలలు నెరవేర్చబడే సమయం వచ్చింది. ఒక రోజున యోసేపు చెరసాల్లో ఉండగా రాజు దగ్గర నుంచి వర్తమానము వచ్చింది. ఆమె చెప్దామా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచట? రాజు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. సంఖ్యలు ఊడిపడిపోయాయి. ఏమండి, అప్పటికి జుట్టు పెరిగి, గెడ్డం పెరిగి, బట్టలు మాసిపోయి బికారువాడిగా మారిపోయాడమో, ఆ అవతారం అంతా మారిపోయింది. చక్కగా స్నానం చేశాడు, చక్కగా తయారయ్యాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోసేపు వచ్చాడు, రాజుగారి ముందు నిలబడ్డాడు. ఆ తర్వాత రాజు యోసేపును ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా నియమించాడు.
యోసేపుతో రాజు అంటాడు, ఆ ఫరో రాజు అంటాడు, ఈ దేశానికి నేనే రాజును, అయినను నీ పర్మిషన్ లేనిదే ఈ దేశంలో ఎవడైనా కాలు కదపడానికి కూడా వీలు లేదు అన్నాడు. ఎవడైనా కాలు కదపాలంటే నీ పర్మిషన్ కావాలి, ఏదైనా పని చేయాలంటే నీ పర్మిషన్ కావాలి. దేశము యొక్క రెండవ అధికారిగా దేవుడు యోసేపు నియమించాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? 10 మంది అన్నయ్యలు వచ్చారు, యోసేపుకు సాగిలపడ్డారు, సాష్టాంగ నమస్కారం చేశారు. కొద్ది దినాలు గడిచాయి, తల్లిదండ్రులు వచ్చారు, అన్నయ్యలు వచ్చారు, అన్నయ్యల భార్యలు వచ్చారు, వారి పిల్లలు వచ్చారు, దాదాపు 70 మంది వచ్చారు. దేవుని బిడ్డలారా, యోసేపు ముందు ఈరోజున వాక్యం ఏం చెప్తున్నానంటే, ప్రభు చెప్తున్నారు, కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత దేవుడు మిమ్మల్ని బలపరుచును. యోసేపును బలపరిచిన దేవుడు, యోసేపును బలపరిచిన దేవుడు. చదవండి అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెను, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించాను. దేవుని మహిమ చెప్పండి. మీకు ముందే చెప్పాను, నేను తర్వాత చదువుతుంది ఈ మాట అని చెప్పి అన్నాను. ఏమని? మనము అనేక శ్రమలు అనుభవించి అప్పుడు ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యములో అడుగు పెడతాం. అర్థమైందా? దేవుని బిడ్డలారా, శోధనలు ఊరకనే దేవుడు అనుమతించడం లేదు. శోధనలు ఎందుకో తెలుసా? నీ జీవితంలోనికి, నీ జీవితాన్ని ఒక ధన్యకరమైన జీవితముగా మార్చుట కొరకే, నీ జీవితాన్ని నిత్యము దేవునితో ఉండే ఆ నిత్యత్వములో ఉంచుట కొరకే ఈ లోకంలో నీ జీవితంలోనికి దేవుడు శోధనలను అనుమతిస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితంలో శోధనలు ఎదురవుతూ ఉంటున్నాయి. ఈరోజున వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, శోధనలు మనకు అవసరం. పిల్లలారా, మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, శోధనలు సహించడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? శోధనలు సహించడం నేర్చుకోవాలి. రెండవది, మనం ఏం చేయాలో తెలుసా? శోధనలో కూడా పిల్లలారా, మనం దేవుని ప్రశ్నించకూడదు, దేవుని ప్రశ్నించకూడదు, దేవుని దూషించకూడదు, దేవుని అవమానించకూడదు. కొంతకాలం శ్రమ పడిన తర్వాత దేవుడు నిన్ను బలపరుచువాడై ఉన్నాడు. ఇంకో మాట చదువుదాం, చూడండి, ఇంకో మాట చదువుదాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, ఈ మాట గమనించండి, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఆమె చెప్పండి. దేవుడు ఏం చేస్తాడట? శోధనలలో మనకు మార్గమును కలుగు చేస్తాడు. శోధనలు ఒక్కటే మన జీవితంలో అనుమతించి విడిచిపెట్టడు. ఇదిగో శోధన నీకు అనుమతించాను, నీ కర్మ నీ బతికేది బతికే అని అండు దేవుడు. ఏం చేస్తాడట? శోధనలు అనుమతించిన దేవుడే ఆ శోధన నుండి మనము తప్పించుకునే మార్గమును కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేస్తున్నాడు. అది దేవుని యొక్క గొప్ప ప్రేమ, అది దేవుని గొప్ప సంకల్పం. నిన్ను శోధనలో విడిచిపెట్టి చంకలు గుద్దుకునే దేవుడు కాదైనా. పిల్లరా, ఆ శోధనలో నుంచి నిన్ను పైకి లేవనెత్తే దేవుడు అయినా, ఆ శోధనలో నుంచి నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైన స్థితిలోనికి నడిపించే దేవుడు ఆయన. చదవండి ఈ మాట మళ్ళీ చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్రల వలన
నాకు శోధనలు సంభవించినను. పిల్లలు గమనించండి, పౌలు భక్తుడు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏమని? యూదుల కుట్రల వలన. యూదులు అంటే అదొక జాతి మనుషులు. యూదులు అనేది ఒక జాతి. కొంతమంది మనుషుల వలన నాకు శోధనలు సంభవించినను. కొంతమంది మనుషుల వలన నాకు శోధనలు వచ్చాయి. మరి దేవుడు ఏం చేస్తాడు? చదువుతాం చూడండి. అదే అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. అనేక దినములు 9:22 అపోస్తల కార్యం 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి 23 చదువుదాం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప ఆలోచింపగా, వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతని చంపవలనని రాత్రింపగలు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని, వాక్యం ఏం చెప్తుంది అనంటే, సౌలును చంపాలి అని యూదులు ఆలోచన చేస్తూ ఉన్నారట. ఆనాటి మనుషులు యూదులు సౌలుని ఎలాగైనా సరే చంపివేయాలని ఆలోచన చేశారట. ఎన్నో శోధనలు కల్పించారట. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? యూదుల ఆ కుట్రల నుండి, యూదుల శోధనల నుండి దేవుడు సౌలును తప్పించాడు. ఆమె చెప్తామా? గట్టిగా చెప్పండి. చాలాసార్లు మన జీవితంలో చాలాసార్లు ఏమండి, మనుషుల ద్వారా రకరకాల శోధనలు ఎదురవుతూ ఉంటుంటాయి. మనుషులతో రకరకాల శోధనలు ఎదురవుతూ ఉంటుంటాయి. ఏమండి, రకరకాల శోధనలు ఎదురవుతూ ఉంటుంటాయి. మన జీవితాన్ని గలిబిలి చేయాలి, కుటుంబాలను గలిబిలి చేయాలని ఎన్నో రకాల శోధనలు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా మనకు ఎదురవుతూ ఉంటుంటాయి. మనుషులు రకరకాల కుట్రలు మన మీద పన్నుతూ ఉంటారు. రకరకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. కానీ పిల్లలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? శోధనలో తప్పించుకునే మార్గమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. యూదులు కుట్రలు చేశారు. కుట్రలుగానే మిగిలిపోయాయి తప్ప సౌలుకు కొంచెము కూడా హాని సంభవించలేదు. అవునా? దేవుడు పౌలుని ఏం చేశాడంటే సురక్షితముగా కాపాడాడు. మనుషులు కుట్రలు పన్నారు. మనుషులు పౌలు జీవితాన్ని గలిబిలి చేయాలనుకున్నారు. అసలు పౌలు అనేవాడిని భూమి మీద లేకుండా చంపేయాలి అని అనుకున్నారట. కానీ సౌలును పౌలుగా మార్చిన దేవుడు పౌలు ప్రక్కన నిలవబడి యూదుల కుట్రలను విచ్ఛిన్నము చేసి దేవుడు పౌలును కాపాడి ఉన్నాడు. ఆమె చెప్దామా? రండి, ఒక మాట చదువుతాం, అద్భుతమైన మాట చదువుతాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారి తీర్పు దినము వరకు కావల్లో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. గట్టిగా దేని మేము చెప్పండి. మీకు అర్థమడికి మాట ఇలా చదువుతాను నేను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు. ఆమె చెప్పండి గట్టిగా. మన ప్రభు ఎవరట? సమర్థుడు, శక్తి కలిగిన వాడు, విడిచిపెట్టేవాడు కాదు,
విడనాడేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, తోలనాడేవాడు కాదైనా. ఎవరైనా సమర్థుడు, నిన్ను తప్పించుటకు సమర్థుడు, నిన్ను విడిపించుటకు సమర్థుడు. ఏమండి, నిన్ను కాపాడుటకు సమర్థుడు. నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైన జీవితముగా మలుచుటకును సమర్థుడు ఆయన. ఈరోజున వాక్యం చెప్తుంది, మనుషుల్ని జీవితంలో ఎన్ని కుట్రలైనా పన్నుతారు. అది మనుషుల నైజం. కానీ పిల్లలారా, ఈరోజున వాక్యం ఏం చెప్తున్నానంటే, దేవుడు తన భక్తులను శోధనలో నుండి తప్పిస్తాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? భక్తి కలిగి జీవించాలి. ఎలా ఉండాలి? భక్తి కలిగి జీవించాలి. ఏమండి, యోసేపుని అన్నయ్యలు అమ్మేసినా యోసేపు తన భక్తిని పోగొట్టుకోలేదు. చేయని నేరాన్ని జైల్లో పడేసిన భక్తిని విడిచిపెట్టుకోలేదు. మేలు పొందిన వారే యోసేపుకు అన్యాయం చేశారట. అయినా సరే చెప్పండి, భక్తిని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఆ భక్తే యోసేపును ఉన్నతమైన స్థితిలో ఉంచింది. ఈరోజున ప్రభువు చెప్తున్నారు, చెరసాల్లో ఉన్న యోసేపును సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టడానికి కారణం ఏంటనంటే అతని భక్తి జీవితమే. ఈరోజున ప్రభువు చెప్తున్నారు, నీ జీవితంలో ఎలాంటి శోధనలు నీకు ఎదురైనా సరే పిల్లలు నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడొద్దు. ఎందుకనంటే నీవు నమ్మిన దేవుడు, నీవు పూజిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు ప్రతి శోధన నుండి నిన్ను తప్పించుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు, నిన్ను బలపరచుటకు, నిన్ను నిలవబెట్టుటకు, నిన్ను స్థిరపరచుటకు నీవు ఆరాధిస్తున్న ప్రభు, నీవు నమ్ముకొనిన ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. మనుషులు చేసిన కుట్రలను తలంచుకుంటూ బాధపడిపోకు. మనుషుల జీవితం అంతా కూడా కుట్రలతోనే నింపబడుతుంది. మనిషి జీవితంలో కుట్రలు సహజం. మనతో చక్కగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఏమండి, మన పక్కనే గోతులు తవ్వుతూ ఉంటారు. మనతో కలిసిమెలిసే ఉంటారు. ఏమండి, కలిసిమెలిసే ఉంటారు. ఏం చేస్తారు? ఆ గోతుల్లో మనం తోసేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది మనిషి జీవితంలో సహజమైన ఒక ప్రక్రియ. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజున నీ జీవితంలోకి ఎదురైన శోధనలను బట్టి నువ్వేదో ఆశ్చర్యపడిపోయి, బాధపడిపోయి, తల్లడిల్లిపోయి, కృంగిపోయి, నిరాశపడిపోయి, అయ్యో దేవుడా నాకెందుకు ఇలాగునా, నాకెందుకు ఇలాంటి పరిస్థితి రావాలి, నాకెందుకు ఇలాంటి శ్రమ రావాలి అని తల్లడిల్లిపోయి కృంగిపోకో. ఎలాంటి శోధనలకు ఎదురైనా సరే నీ భక్తి జీవితమును విడిచిపెట్టవద్దు. భక్తిలో స్థిరంగా ఉండు, భక్తిలో నమ్మకంగా ఉండు, భక్తిలో కరెక్ట్గా చక్కగా ఉండు. దేవుని యందు భక్తి కలిగి, భయం కలిగి జీవించు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎదురైన ప్రతి శోధన నుంచి దేవునిని తప్పిస్తాడు, దేవునిని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను ధన్యకరమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఇంకో మాట చదువుదాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, బంగారం ఏం చేస్తారు? అగ్నిలో వేసి పుటము వేస్తారు. నశించిపోవుచున్న బంగారం ఎలాంటిదట? నశించిపోయేది. ఎలాంటిదట? నశించిపోయేది. బంగారం స్థిరమైనది కాదు. దానిని నమ్ముకుంటే మనము కూడా నశించిపోయే జాబితాలో చేరిపోతాం. ఎందుకని? బంగారం స్థిరమైనది కాదు, అది నశించిపోయే వస్తువు, అది క్షయమైపోయే వస్తువు అది. ఏమండి, దేవుని బిడ్డలారా, మనం చేయించుకున్న ప్రతి వస్తువు ఏదో ఒక రోజున
అది అరిగిపోవటం ఖాయం. అరుగుతుందా? నీ శరీరం మీద వేసుకున్నప్పుడు ఏమవుతుంది? అరుగుద్దా? ఖచ్చితంగా అరిగిద్ది, అందులో అనుమానం లేదు. అలా వాడగా ఒక రోజున తెగిపోతుంది. చూసుకుంటే నీకు దక్కిద్ది, చూడకపోతే ఎవడికో చెందిద్ది. అంతే కదా? నువ్వు చూసుకో, పడిపోయింది, ఎతుకో దొరకలేదు, నాలంటూ ఎవడికో దొరికింది, ఏం చేస్తాడు? నీదని తీసుకొచ్చి ఇస్తాడా? సస్యమేర ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఇవ్వడండి, అది ఇవ్వడం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, బంగారం నశించిపోయేది, బంగారము క్షయమైపోయేది, దానికే అగ్ని పరీక్ష ఉంటే, ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటే చూడండి, దానికంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమె చెప్పండి గట్టిగా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే? ఏమంటే దేనికంటే? 20 లక్షల రూపాయలు దాటిందే, దానికంటే. చెప్పండి, దేనికంటే? బంగారము కంటే అమూల్యమైనది యేసుక్రీస్తునందు మనము కలిగి ఉన్న విశ్వాసము. ఆమె చెప్తామా? బంగారం క్షయమైపోయేది, అది నశించిపోయేది, లయమైపోయేది, కానీ నీ విశ్వాసం ఎలాంటిదో తెలుసా? అమూల్యమైనది. అమూల్యము అంటే అర్థం ఏంటి? విలువ కట్టలేనిది, ఇంకెన్నటికీ అది నశించిపోదో అంతటి శ్రేష్టమైన విశ్వాసము యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఏమవుతుందో తెలుసా? మన విశ్వాసమును పరీక్షించుటకే దేవుడు శోధనలకు అనుమతిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? నీ జీవితంలోకి శోధనలు ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుడు నీ విశ్వాసమును పరీక్షిస్తున్నాడు. విశ్వాసంలో నిలబడతావా, పడిపోతావా అనేది దేవుని బిడ్డలారా ఈ శోధనలను బట్టి నిర్ధారణ అవుతుంది. అందుకే దేవుని వాక్యములో పిల్లలారా మనం ఇలాగున చదువుతూ ఉంటున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడ వాగ్దానమును సంతోషంగా అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులలో నుండి సహితము లేపుడకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి అతనిని మరలా పొందెను. ఆమె చెప్తామా? దేవుడు అబ్రహాముతో అన్నాడు. అబ్రహాముకు 75 సంవత్సరాల వయసు వచ్చాక దేవుడు వాగ్దానం చేశాడు, కొడుకునిస్తాను అన్నాడు దేవుడు. అబ్రహామా, నన్ను నమ్ముకో, నీ కొడుకునిస్తాను అన్నాడు. అబ్రహాం దేవుడు నమ్ముకున్నాడు. 75, 80 అయింది, 90 అయింది, 95 అయింది, కొడుకు లేదు, కాకరకాయ లేదు. ఏమండి, ఓరం దేవుడు వచ్చాడు. అబ్రహామా అంటే, ఏం అబ్రహాం లే, కొడుకునిస్తానని చెప్పని పుష్కర కాలం దాటేసింది, ఇప్పటికీ ఇచ్చింది లేదు, నేను పొందుకున్నది లేదు, ఎవడో పనివాడిని దత్తత చేసుకుంటానులే అంటే దేవుడు అంటున్నాడు, అబ్రహామ కంగారు పడుకో, మీ గర్భమును పుట్టినవాడే వారసుడు అవుతాడు తప్ప నువ్వు ఎవరినో పెంచుకున్నంత మాత్రం నువ్వు వారసుడు అవ్వడు. నిందారహితంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, చక్కగా ఉండు, విశ్వాసంతో ఉండు, భక్తిగా ఉండు అంటే మొక్కలు చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 99 సంవత్సరాలు వచ్చేసి అబ్రహాంకి దేవుడు మళ్ళా వచ్చాడు. అబ్రహాం ఇంట్లో భోజనం చేస్తాడు. వెళ్తూ దేవుడు అన్నాడు, అబ్రహామా, వచ్చే సంవత్సరం ఇదే నెల ఇదే రోజు మీ ఇంటికి వస్తాను. ఆ రోజు నీ భార్య కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు, వాడికి ఇస్సాకును పేరు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. అబ్రహాంకు 100 సంవత్సరాల వయసు, భార్యకు 90 సంవత్సరాల వయసు. వారి గర్భములో నుంచి దేవుడు ఇస్సాకు అనే ఒక కుమారుని అనుగ్రహించాడు.
ఆమె చెప్తామా? లేక పుట్టిన కొడుకేమో చాలా అల్లారుముద్దుగా పెంచడం మొదలెట్టాడు. ఇంకా అంత ఇంత కాదండి, అంత ఇంత కాదు. ఇస్సాకుకు 22 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంత? 22 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ ప్రేమ ఎంత తీవ్రతకు వెళ్ళిపోయిందనంటే ఏమండి, ఒక రోజున అబ్రహాం తన కుమారుని మీద చూపిస్తున్న ఆ ప్రేమను చూసి దేవుడు అనుకున్నాడట అబ్రహాము ప్రేమకు ఒక పరీక్ష పెడతాను అనుకున్నాడట. ఒక పరీక్ష. ఏంట పరీక్ష? అబ్రహాం నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, తన కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తాడా? అంతే. దేవుడు అబ్రహాం ప్రత్యక్షమేడు. అబ్రహామా, చిత్తం ప్రభువా, చెప్పండి, అరే పొద్దుట అదిగో పలానా పర్వతం దగ్గర తీసుకువెళ్ళి నీ కొడుకును నాకు బలిగా అర్పించు అన్నాడు. అబ్రహాం గుండెలో, చెప్పండి, అబ్రహాం గుండెలో ఏం పడి ఉంటుంది? ఏమండి, గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లు అయిపోయి ఉంటుంది అబ్రహాం జీవితంలో. కానీ అబ్రహాం ఏమాత్రం కూడా అధైర్యపడలేదు. వెంటనే అబ్రహాం చెప్పిన మాట, చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభువా. తెల్లారింది. భార్యకి చెప్పలేదు, కొడుకు చెప్పలేదు, పని వాళ్ళకి చెప్పలేదు. దేవుని బలర్పించమన్నాడు, పదండి వెళ్దామన్నాడు. వెళ్ళారు. ఏమండి, దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్ళారు. బలిపీఠం కట్టాడు. కొడుకును బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తాడు. ఇంకొక రెప్పపాటున ఆ కత్తి కొడుకు మీద పడుతుంది. కొడుకు శరీరం 2 ముక్కలవుతుంది. అతని ప్రాణం పోతుంది. ఇంకా కత్తి ఇంకొక క్షణంలో ఆ కొడుకు మీద పడుతుందనగా దేవుడు అంటున్నాడు, అబ్రహామా, అబ్రహామా, ఆగు, నీ కొడుకు కంటే నన్నే నువ్వు ఎక్కువగా ప్రేమించుచున్నావని నాకు అర్థమయ్యింది. ఆ కొడుకు నువ్వు నాకు బలిగా అర్పించవద్దు. దేవుని మేము చెప్దామా? ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఏంటో తెలుసా? నాకు కొడుకునిస్తానని చెప్పాడు, దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? అసలు కొడుకుని కంటానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో దేవుడు నాకు కొడుకుని ఇచ్చాడు. ఈ రోజున బలిమ్మన్నాడు, ఇచ్చేస్తాను. కానీ నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నా దేవుడు చచ్చిపోయిన వారిని సహితమో తిరిగి బ్రతికించుటకు శక్తిమంతుడు. 2 చేతుల పైకి చెప్పగలవా? ఏ దేవుడైనా మృతులను సహితమో సజీవులుగా చేయగలిగిన శక్తిమంతుడు. అందుకేనండి అబ్రహాం అధైర్యపడలేదు. విశ్వాసంలో అబ్రహాం అట బలహీనుడు కాలేదు అని వాక్యం సెలవిస్తుంది. పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్పే మాట అది. అబ్రహాం విశ్వాసాన్ని మనం మాదిరిగా పెట్టుకుని రండి దేవుని వాక్యంలో మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. రైట్. విశ్వాసమందు ఎలా ఉండాలి? స్థిరులముగా ఉండాలి. నీ విశ్వాసానికి శోధన పరీక్ష. నీ విశ్వాసానికి శోధన ఒక పరీక్ష. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసములో నీవు స్థిరముగా ఉండాలి. రైట్. ఇంకో మాట మళ్ళా చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం మరలా చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 14:22. విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. ఏమంటుంది వాక్యము? విశ్వాసమందు నిలకడగా ఉండండి, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. ఎందుకో తెలుసా? బంగారం కంటే అమూల్యమైనది మీ విశ్వాసం. మీ విశ్వాసమునకు శోధనలో, పరీక్షలో దేవుడు మీ విశ్వాసమును పరీక్షించడానికి శోధనలను అనుమతిస్తూ ఉన్నాడు. అందుకే పిల్లలారా, ఎలాంటి శోధనలు ఎదురైనా విశ్వాసములో బలహీనము కావద్దు, బలహీనుడవు కావద్దు, బలహీనురాలవు కావద్దు. ఎలా ఉండాలి?
విశ్వాసములో స్థిరముగా ఉండండి, విశ్వాసములో నిలకడగా ఉండండి. రండి ఇంకో మాట చదువుతాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏం చేయాలి? ఆ శోధనలు మహా ఆనందమని ఎంచుకొనుడి. ఆమె చెప్తామా? ఫస్ట్లో మాట చెప్పుకున్నాం కదా, శోధనను బట్టి మీరు ఏమాత్రం కూడా ఆశ్చర్యపడవద్దు అన్నాడు. ఆశ్చర్యపడద్దట. మరి ఏం చేయాలి? ఆ శోధనను బట్టి మహా ఆనందమని ఎంచుకొనుడి. శోధన మనకి ఎలాంటివట? ఆనందమును కలిగించేవి. శోధనలు ఎలాంటివి? ఇంకో మాట చెప్పనా? మీ అమ్మాయికి ఒక 5 గాజులు పెట్టి బంగారం వస్తువు కొని ఇచ్చారనుకో, సంతోషిస్తుందా ఏడుతుందా? ఏమండి, మీ మొఖాలు ఎలా పెట్టారంటే మరి సంతోషిస్తుంది అన్నప్పుడు ఎలా చెప్పాలి మీరు? ఏమన్నా సంతోషిస్తుందా ఏడుతుందా? అయినా మొఖాల్లో సంతోషం లేదు మీకు. మీ అమ్మాయికి అన్నామన్నా పోనీ మీరే కొనుక్కున్నారు అనుకో, ఏమండి, ఒక 5 గాజులు పెట్టి ఒక నెక్లెస్ చేయించుకున్నావు అనుకో, ఇప్పుడు నీకు సంతోషిస్తావా ఏడుస్తావా? చెప్పే, ఇప్పుడు కూడా మొక్కలు సంతోషం లేదు. సంతోషిస్తాన మాట సంతోషంగా చెప్పట్లేదు, ఏడుతూ చెప్తున్నారు, బాధపడుతూ. ఏమండి పిల్లలారా, ప్రభు అంటున్నారు శోధనలు మనకట మహా ఆనందం. మహా ఆనందం. ఒక బంగారపు వస్తువు వలన కలిగే ఆనందము కంటే శోధనల వలన కలిగే ఆనందమో దానికి ఎన్నో రెట్లు గొప్ప ఆనందమో. ఆమె చెప్పండి. అందుకే పిల్లలారా, నీ జీవితంలో శోధనలు వచ్చాయా, నీ కుటుంబంలో శోధనలు ఉన్నాయా, ఏమాత్రం కూడా నిరాశపడొద్దు, దుఃఖములోనే ఉండిపోవద్దు. శోధన కలిగిన దుఃఖం వస్తుంది, బాధ కలిగిద్ది, శ్రమ వచ్చినప్పుడు ఆ కన్నీరు వస్తుంది, వేదన వస్తుంది, నలిగిపోతాం, వేదన పడతాం, మనశ్శాంతిని కోల్పోతాం. కానీ అక్కడే ఆగిపోవద్దు. ఏం చేయాలి? అక్కడలో ఆ శోధనలో దేవుని బిడ్డలను ఆనందించడం నేర్చుకో. ఆ శోధనలో నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, స్థిరముగా ఉండు, ఏమాత్రం కూడా అధైర్యపడొద్దు. ఆ శోధనలు సహించడం నేర్చుకో. పిల్లలారా, నీ కొరకు దేవుడు 2 ఆశీర్వాదమును దాచిపెట్టి ఉంచాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకొక మాట ఇలాగ చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవునికి ఇస్తున్న గొప్ప వాగ్దానం అది. రాబోయే నీ ప్రతి శోధనలో కూడా దేవుడు ఏం చేస్తాడట? నిన్ను కాపాడుతాడు, నేను విడిచిపెట్టాడు, నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఫైనల్గా ఇంకొక మాట చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 2:10. హెబ్రీ 2:10. 2:18. హెబ్రీ 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక, రైట్, ఈ మాట గమనించండి, శోధింపబడు వారికి దేవుడు సహాయము చేయువాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరైతే శోధించబడుచున్నారో అట్టి వారికి దేవుడు ఎవరట? సహాయము చేయువాడు. నీ ప్రతి శోధనలో దేవుడు నీకు 2 ఆశీర్వాదం ఇస్తాడు. నీ ప్రతి శోధనలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ప్రతి శోధనలో తప్పించుకునే మార్గము దేవుడిని కలుగు చేస్తాడు. నీ ప్రతి శోధనలో దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమును దేవుడు నానాటికి ఇంకనో బలపరుస్తాడు. నీ ప్రతి శోధనలో దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ ప్రతి శోధనలో దేవుడు నీకు
సహాయము చేస్తాడు. లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా విన్నటువంటి వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. మీరు శోధనలో పడినప్పుడు, నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు, అది మహా ఆనందమని ఎంచుకొనుడి అంటున్నారు ప్రభు. దేవునితో చెబుతాం, ప్రభా, శోధన సహించే జీవితం నాకు కావాలి. శోధన తట్టుకుని నిలవబడే విశ్వాసం కావాలి. శోధనలో కూడా చెక్కు చెదరని భక్తి నాకు కావాలి. శోధనలో కూడా ప్రభా, నేను స్థిరపరచబడగలిగిన జీవితము నాకు కావాలి. ప్రతి శోధనలోనూ మీ సహాయము నేను పొందుకోవాలి. మీ కాపుదల నేను పొందుకోవాలి. ప్రభా, నన్ను బలపరచండి. దేవునితో చెబుదాం, ప్రభా, శోధన ద్వారా కలిగిన దుఃఖము దగ్గరే నేను ఆగిపోకుండా, ఆ దుఃఖమును దాటి, ఆ బాధను, వేదనను దాటుకుని మీరు నా కొరకు సిద్ధపరిచిన రెండింతల ఆశీర్వాదము నేను పొందుకొనినట్లుగా ప్రభా నన్ను బలపరచండి అని దేవునితో చెబుతాం. మనుషుల వలన నాకు కలిగిన శోధనలు, మనుషుల వలన నా మీద పన్నుతున్న కుట్రల వలన కలుగుతున్న శోధనలు, ప్రభా, ఎవరు ఎన్ని కుట్రలు నా పైన పన్నిననో నేను ఏమాత్రం కూడా అధైర్యపడకుండా, ఏమాత్రం సొమ్మసిల్లిపోకుండా మీ కాపుదల పొందుకునే ధన్యత నాకు కలుగున్నట్లుగా నన్ను బలపరచండి అని దేవుణ్ణి అడుగుదాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతించిన. శోధనలు మాకు అవసరమో అని మీరు మాకు సెలవిచ్చారు. ప్రతి శోధన తట్టుకునే జీవితం, ప్రతి శోధన సహించే జీవితం, ప్రతి శోధన ఓర్చుకునే జీవితం, ప్రతి శోధనను కూడా నిలవబడగలిగిన జీవితమో మాకు అనుగ్రహించండి. స్థిరమైన విశ్వాసం, స్థిరమైన భక్తి, స్థిరమైన నమ్మకము, స్థిరమైన భయము మేమందరం కలిగి ఉండినట్లు ప్రభావములను బలపరచండి నాయనా. శోధన ద్వారా కలుగుతున్న దుఃఖము దగ్గరనే ఆగిపోకుండా, ఆ దుఃఖమును దాటి మీరు మా కొరకు సిద్ధపరచిన రెండింతల ఆశీర్వాదమును పొందగలిగే ధన్యతలోనికి మా జీవితాలు నడిపించుకున్నటకు ప్రభావములను బలపరచమని, పిల్లలు ఎదుర్కొనే ప్రతి శోధనలో తట్టుకొని నిలవబడి నాయనా సహించి మీ కొరకు నమ్మకమైన పిల్లలుగా జీవించగలుగునట్లు ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని బలపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్.